ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభములు. ఈ దినం ప్రత్యేకముగా 148వ కీర్తనలు ధ్యానం చేసుకుందాం. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి 148వ కీర్తనలు. యెహోవాను సేవించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశము పైనున్న జలములారా ఆయన స్తుతించుడి. యెహోవా ఆజ్ఞయ్యగా అవి పుట్టెను. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు ఆయన ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఎవరు ఈ యొక్క ఆకాశంలో నివసించే వారందరూ కూడా దేవుని స్తుతించండి. ఆకాశము, మధ్యాకాశము, పైనున్న ఆకాశము, అందులో ఉన్నటువంటి 3 ఆకాశములలో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని స్తుతించండి. ఆకాశంలో ఎవరున్నారు? 1 కిలోమీటర్ పైకి వెళ్తే 1 కిలోమీటరు పైన మొదటి ఆకాశం, 2వ ఆకాశం, ఆ తర్వాత 3వ ఆకాశం. మధ్యాకాశంలో యేసు ప్రభు వారు మనం వస్తారు. మనందరి కొరకు వచ్చినప్పుడు మనందరం ఆయన కొరకు ఎత్తబడతాం. ఆకాశ మండలంలో కూడా దురాత్మల సమూహం ఉన్నది. ఆకాశ మండలంలో ఉన్నటువంటి ఆ దురాత్మల సమూహం వారందరూ కూడా ఆకాశ మండలంలో దురాత్మల ఆకాశంలో ఎవరున్నారు? ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధమైనటువంటి లోకనాథులు, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహం. ఇంకా ఆకాశంలో, మధ్యాకాశంలో ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పిన దేవుడు 3వ ఆకాశానికి వెళితేనని అపోస్తలుడైన పౌలు చెప్పాడు. వారందరూ కూడా ఏమన్నాయో మనకి తెలియదు, కానీ ఎలియన్స్ ఉన్నట్టుగా తెలుసు మనకి. ఇంకేంటి? జీవుల ఎలియన్స్, ఇంకా అవన్నీ కూడా రకరకాల గ్రహాంతర జీవులు వారు కూడా ఉన్నారు. వారందరికీ భక్తుడైనటువంటి దావీదు చెప్తున్నాడు, ఆకాశవాసులారా మీరందరూ యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా. వారెవరు? ఉన్నత స్థలాల్లో ఉన్నారంట. వారందరూ ఉన్నత స్థలాల్లో నివసిస్తున్నారు. వారందరూ కూడా యెహోవాను స్తుతించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో 14వ వచనంలో ఒక మాట ఉంది. అందరితో సమాధానము, పరిశుద్ధతను కలిగి ఉండుడి, పరిశుద్ధతను కలిగి ఉండటకు ప్రయత్నించుడి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభు చూడడు. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని నేను చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపడటం వలన అనేకులు అపవిత్రులై పోవుదరేమోనని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కులు అమ్మివేసినటువంటి యేషేబు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో కలుగునేమో అని నేను భయపడుతున్నానని, భ్రష్టుడైనను వ్యభిచారి కలుగునేమో అని జాగ్రత్తగా చూసుకుని. చూసారా? ఒక్క పూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కులు అమ్మివేసినటువంటి యేషేబు వంటి భ్రష్టుడు వ్యభిచారి అయినను ఉండునేమో అని మీలో చూసుకుని. కాబట్టి తర్వాత ఎంతో కన్నీరు విడిచి ప్రార్థించినా సరే అలాంటి జ్యేష్ఠత్వపు హక్కును యేషేబు పొందలేకపోయాడు. జ్యేష్ఠత్వపు
మరి అరణ్యం నుంచి ఎంతో ఆకలితో వచ్చినటువంటి ఏషావు తన తమ్ముడైనటువంటి హేబేలు దగ్గరకు వచ్చినప్పుడు మరి అతను చిక్కుడుగాయల కూర, మంచి శ్రేష్టమైన కూర వండుతున్న సమయంలో మరి నాకు ఆకలి వేస్తుందని ఆహారం పెట్టమన్నప్పుడు మరి ఆ యాకోబు అడిగినప్పుడు యాకోబు అడిగాడు, నీ జ్యేష్ఠత్వం హక్కు నాకు ఇస్తే పెడతానని చెప్పాడు. మరి ఆ భ్రష్టుడు ఒక్క పూట కూటి కొరకు ఆ వ్యభిచారి మరి తన జ్యేష్ఠత్వం హక్కును అమ్మేసి మరి ఆహారం తిన్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండండి. ఏమాత్రం సమాధానం లేకపోతే, అందరితో పరిశుద్ధత లేకపోతే మరి ప్రభు అయినటువంటి యేసును చూడలేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనం అనుకున్నటువంటి ఆకాశవాసులారా, ఉన్నత స్థలాల్లో నివసించే వాళ్ళ వారెవరంటే 22వ వచనం, ఇప్పుడైతే సియోనును కొండకును జీవముగల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవుని దూతల యొద్దకును పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు మరి సంపూర్ణ సిద్ధి పొందినటువంటి దేవుని మరి ఆత్మల యొద్దకు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టమైన పలుకు పురోక్షమునకు మీరు వచ్చి ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క రక్తం చేత, దేవుని యొక్క వాక్యం చేత, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వారు మరి కొండల మీద ఉంటారు. దేవుని యొక్క పర్వతం అక్కడ దిగి వస్తాడు. మరి యేసు ప్రభు వారు అక్కడికి వస్తారు. ఆయన వారితో మాట్లాడతాడు, వారితో సంచరిస్తారు, వారితో ఆనందిస్తారు. ఆ విధంగా అలాంటి ప్రదేశానికి ఉన్నత స్థలాల్లో నివసించేవారు. ఉన్నత స్థలముల నివాసముపై పరిశుద్ధుడు 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 అని పాడేదను. ఉన్నత స్థలాల్లో దేవుని యొక్క భక్తులు మరి సియోను అనే కొండ మీదకి వచ్చి దేవుడు వారు ముచ్చరించుకుంటారు. కాబట్టి ఉన్నత స్థలాలు నివాసుల వారందరూ కూడా దేవుని స్తుతించుడి. ఆయన దూతలు ఆయన స్తుతించాలి. మరి ఆయన సైన్యం, దేవుని యొక్క సైన్యం ఆయన స్తుతించాలి. సూర్యచంద్రులు దేవుని స్తుతించాలి. ఆ పైన కాంతికల నక్షత్రాలు దేవుని స్తుతించాలి. పరమాకాశములు, పరమలోకంలో ఆకాశములు ఉన్నాయి. ఆకాశం పైన ఉన్నటువంటి జలములారా ఆయనను స్తుతించాలి. యెహోవా ఆజ్ఞయగా అవి పుట్టెను. కాబట్టి దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అన్నీ కూడా దేవుని వల్లనే మనం ఎక్కడ వారమో, ఎలా జన్మించాము, అదృష్ట చేతనే అని ఇవన్నీ కూడా మనకు అదృష్ట చేత కలుగునని సొలొమోను ప్రసంగంలో చెప్పాడు. మనం ఏమైతే అయ్యామో అది దేవుని వల్లనే తప్ప మనం జన్మించాం, వచ్చేటప్పుడు ఏమీ తేలేదు. కాబట్టి చివరిలో కూడా మరి శూన్యము. జన్మించి మనం నేనేమవుతునో ఆయన కృప వల్లనే అయ్యి ఉన్నానని అపోస్తులైన పౌలు చెప్పాడు. మనం ఏమవుతామో మనకు తెలియదు, మన పిల్లలు ఏమవుతారో మనకు తెలియదు, ఏమీ తెలియదు. అది దేవుని దయ వల్లనే దేవుడే చేస్తాడు. అందుకు గాను అది ఏమైనా సరే మన జీవితాల్లో ఏది జరిగినా, అదృష్ట చేతనో ఏది చేతనో జరిగినా దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. అందుకు భక్తులైన దావీదు దేవుని స్తుతిస్తున్నాడు. ఆకాశవాసులారా, మీరు ఆ స్థలంలో ఉన్నారంటే అది దేవుని దయే. అందుకు దేవుని స్తుతించండి. ఉన్నత స్థలాల నివాసులారా, మీరు అనుకోలేదు ఆ స్థితికి వెళ్తారని. దేవుడు కనికరించబట్టి సృష్ట్యాది ముందే, జగత్తుత్పత్తికి ముందే మీరు ఏమవుతారని అది దేవుడికి తెలుసు. కాబట్టి ఉన్నత స్థలాల్లో అనేక మంది గురించి అది ఒకసారి
దావీదు ప్రార్థన చేశాడు. ఎక్కలేనంత ఎత్తైన పర్వతానికి నన్ను ఎక్కించు ప్రభు అని ప్రార్థన చేశాడు. ఎంత ప్రార్థన అంటే, నీ సన్నిధిలో ఎక్కలేనంత ఎత్తైన కొండల తట్టున కన్నులిస్తున్నాను, సహాయం ఎక్కడి నుండి వచ్చును, అది యెహోవా వల్లనే సహాయం కలుగు. ఆయనే భూమి ఆకాశములు సృజించిన దేవుడు. ఆయన ఎక్కించాలంటే దీనత్వము, తగ్గింపు, ఓర్పు, ప్రేమ ఉన్న వారిని ఎక్కిస్తాడు. లోకాసు వార్త 2వ అధ్యాయంలో మరియకు అంత కృప పొందిందంటే ఆ సింహాసనం నుండి అహంకారాలను దించేసి మరి ఆ సింహాసనంలోకి దీనులను, దరిద్రులను, పెంట కుప్పలో ఉన్నటువంటి దీనులను దేవుడు ఎక్కించాడంటే అందుకు దేవుడు స్తోత్రం చెల్లించాడు. 1వ సమయంలో 2వ అధ్యాయంలో హన్న దేవుడు స్తుతించింది. ఏమని స్తుతించిందంటే, మరి ఆకలి కొనిన వారిని, మరి మంచిగా భుజించిన వారిని, తృప్తిగా మరి ఉన్నవారిని, వారిని ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టావు, వారిని తృప్తిపరిచావని దేవుడు స్తుతించింది. కాబట్టి ఆయనను స్తుతించాలి. ఉన్నత స్థలాల్లో నివసించేవారు ఆయన దూతలు ఆయన స్తుతించుడి. సూర్యుడు స్తుతిస్తున్నాడు, చక్కగా సమయానికి ఉదయానికే వస్తున్నాడు. చంద్రుడు దేవుడు స్తుతిస్తున్నాడు, ఆయన మాటకు విని. వారికి భాషలు లేవు, వారికి ఏమీ లేదు, మాటలు లేవు, ఏమీ లేవు, అయినా సరే వారు దేవుని పనిని మౌనముగా అంతకాలం దేవుని స్తుతిస్తున్నారు. కాబట్టి వారికి దేవుడు మరి ఎంతకాలం అంటే ఆయన వచ్చే వరకు ఆ స్థితి కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు వారు దేవుని స్తుతిస్తూ జీవిస్తున్నారు. పరమాకాశములారా, పరలోకంలో ఉన్నటువంటి ఆకాశాలు ఉన్నాయి, అది దేవునికే తెలుసు. ఆకాశం పైన ఉన్న జలములారా, పరలోక రాజ్యంలో ఆకాశం ఉందంట, ఆకాశం పైన ఉన్నటువంటి జలాలు ఉన్నాయంట, వారు కూడా దేవుని స్తుతించండి. అవి జీవజలాలు అయి ఉండొచ్చు, జీవజల ఓటలు అయి ఉండొచ్చు. పరలోకం పైన ఉన్నటువంటి ఆకాశం పైన ఉన్నటువంటి జలములారా, జీవజల నది ఉంది. కాబట్టి అక్కడ ప్రకటన 22వ అధ్యాయంలో జీవజల నది ఉంది, జీవజల వృక్షం ఉంది, జీవవృక్షం ఉంది, జీవ వృక్షానికి జీవ పండ్లు ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా దేవుని స్తుతించండి. దేవుడు అవన్నీ ఎలా కలిగినాయి అంటే దేవుడు ఆజ్ఞేయగా అవి పుట్టినవి. మరి ఆయన వాటిని నిత్య స్థాయిలుగా స్థిరపరిచి ఉన్నాడు. వాటికి మరణం లేదు, ఎత్తలేదు. వాటిని దేవుడు ఏ విధంగా ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, అవన్నీ కూడా పుట్టిన పరలోకంలో ఉన్నవి. మరి అవన్నీ కూడా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి పుట్టిన వాటికంట నిత్య స్థాయిలుగా దేవుడు స్థిరపరిచాడు. వాటికి ఎండింగ్ లేదు. జీవవృక్షానికి, జీవజల నదికి, జీవవృక్ష ఫలాలకి, మరి పరలోకంలో ఉన్నటువంటి వాటన్నిటికి కూడా మరి ఎప్పుడు పరలోకంలో అధికారులు, ప్రధానులు, ఆకాశ మండలం ఉన్న దురాత్మల సమూహం వారన్నీ కూడా ఎప్పుడు ఎండింగ్ అంటే దేవుడు తీర్పు తీర్చే సమయం. ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధమైన లోకనాథులకు, ఆకాశ మండలం ఉన్న దురాత్మ సమూహానికి వాటికి కూడా మరణం లేదు. కానీ వాటిని అగ్నిగుండము గల నరకములో, అగ్నిగుండాల్లో దేవుడు పడేస్తాడు. వాటికి మరణం లేదు. పరలోకంలో ఆకాశంలో ఉన్న వాటికి మరి ఏ జీవులైనా సరే వాటికి మరణం లేదు. వాటిని నిత్యస్థాయులుగా దేవుడు స్థిరపరిచాడు. ఆయన వాటికి కట్టడ నియమించాడు. దేవుని స్తోత్రం. ఆయన సూర్యుడికి కానీ, చంద్రుడికి కానీ, మరి నక్షత్రాలు కానీ, ఆకాశంలో ఉన్నటువంటి వాటన్నిటికి కూడా, మరి 9 గ్రహాలకి, మరి వాటన్నిటికి కూడా వాటికి కట్టడ నియమించాడు. ఎలాంటి కట్టడ అంటే దేవుడు టైం నిర్ణయించాడు. ఆ టైం ప్రకారం అవి రావాలి, మళ్ళీ తన పని తను కొనసాగించాలి, ముగించాలి. అది సూర్యుడైనా, నక్షత్రాలైనా, అంతరిక్షంలో ఉన్నటువంటి చంద్రుడైనా, నక్షత్రాలైనా, మరి సూర్యుడు, చంద్రుడైనా సరే అది ఏది కూడా దానిని అతిక్రమించదు. టైం టు టైం, ఆ యొక్క క్షణాల్లో సహా
అవి తన పనిని కొనసాగిస్తాయని దేవుని యొక్క వాక్యం చేస్తుంది. మరి ఆకాశంలోనే కాదు, భూమి మీద ఉన్నటువంటి మరి భూమి మీదకి వచ్చాడు మకరములారా, అగాధ జలములారా యెహోవాను స్తుతించండి. భూమి మీద కూడా మకరాలు ఉన్నాయి, మరి వాటి అగాధ జలములారా, భూమి మీద ఉండే అగాధ జలములు, లోతైన జలాలు. మరి ఆకాశంలో కూడా జలాలు ఉన్నాయి, అవన్నీ కూడా మరి ఆకాశం పైన ఉన్నాయి, ఆకాశం పైన మరి జలాలు ఉన్నాయి, భూమి క్రింద కూడా జలాలు ఉన్నాయి. అగాధ జలం, మకరములారా అంటే ముసల్లారా, సమస్త మరి ముసల్లారా, అగాధ జలములారా దేవుని స్తుతించండి. అగ్ని, వడగండ్లారా, హిమమ, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. ఇవన్నీ కూడా, తుఫాను కూడా మొన్న వచ్చినటువంటి తుఫాను, పెద్ద భయంకరమైన తుఫాను. ఈ తుఫాను కూడా దేవుని స్తుతిస్తాడు. దేవుడు ఎల్లంటే వెళ్తుంది, దేవుడు ఇక ఇటు నీ రూట్ మార్చుకో అంటే తుఫాను కూడా మార్చుకుంటుందంట. కాబట్టి అగ్నిగుండాలు, అగ్ని మరి పర్వతాల్లో వచ్చేటటువంటి అగ్ని పర్వతాలు, వడగండ్లారా అవన్నీ దేవునికి, హిమమ, మంచు, ఆవిరి ఇవన్నీ దేవుడికంట ఆయుధాలంట. మనం కూడా దేవుని సైన్యం ఎట్లాగో మరి అగ్ని, ఆవిరి, హిమము, వడగండ్లు ఇవన్నీ కూడా దేవునికి ఆయుధాలు. తుఫాను నువ్వు పలానా టైంలో వెళ్ళంటే వెళ్తుందంట. మరి 9వ వచనం, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా దేవుని స్తుతించండి. ఇవి కూడా పర్వతాలు దేవుని స్తుతిస్తున్నాయి, సమస్తమైన గుట్టలు దేవుని స్తుతిస్తున్నాయి, ఫలవృక్షాలు దేవుని స్తుతిస్తాయి, సమస్తమైన దేవదారు వృక్షములారా దేవుని స్తుతిస్తాయి, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా దేవుని స్తుతి. భూమి మీదకి వచ్చిన తర్వాత దావీదు పరలోకంలోనే కాదు, ఆకాశ మండలం పైనే కాదు, భూమి మీద ఉన్నటువంటి మరి పశువులు, మృగాలు, నేలం ప్రాకు, పురుగులు, జీవులు, రెక్కలతో పక్షులు, పర్వతాలు, సమస్తమైన గుట్టలు, ఫలవృక్షాలు, సమస్తమైన దేవదారు వృక్షాలు, అగ్ని, వడగండ్లు, హిమము, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, మరి భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా యెహోవాను. ఈ భూమి మీద ఉన్నటువంటి భూరాజులు, మనం కూడా మరి ఎవరని చెప్తున్నాడు, మీరు రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం. భూరాజులు, ప్రకటన గ్రంథంలో భూరాజులు తమ మహిమను పరలోక రాజ్యాన్ని తీసుకొస్తారు. భూరాజులు అంటే మరి భూరాజులు, మీరు యాజకులైన రాజుల సమూహం. మీరు ఎవరంటే యాజకులైన రాజుల సమూహం. వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క దీపం ఉంటుంది, ఒక్కొక్క స్టేటస్లో వెలుగు. యోహాను మండుచు ఉన్న ప్రకాశించున్న దీపమై ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క లైట్ కాంతి కలిగి ఉంటారు. పరలోకానికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క వెలుగు కలిగి ఉంటారు. ఏది, కొంతమంది బెడ్ లైట్ అయి ఉంటారు, కొంతమంది ట్యూబ్ లైట్ ఉంటారు, కొంతమంది ఎలోజిన్ లైట్ ఉంటారు. వారందరూ కూడా పరలోక రాజ్యానికి ఎవరు మహిమ ఎంతమందో వారందరకు, భూమి మీద ఉన్న వారందరూ కూడా పరలోక రాజ్యానికి తమ మహిమను తీసుకుని వస్తారని ప్రకటన గ్రంథంలో ఉంది. కాబట్టి వారు భూరాజులే. మరి ఈ లోకంలో ఏలుతున్నటువంటి వారందరూ కూడా భూరాజులు. సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించండి. యవనులైనా సరే, కన్యలైనా సరే, వృద్ధులైనా సరే, బాలురైనా సరే యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది. ఆ పైన ఉన్నాడంటే దేవుడు. ఇప్పుడు దాకా మనం ముందు ఆకాశములు, మహాకాశములు మరి నీ మహిమను వివరిస్తూనే, ఆకాశం పైన జలం ఉంది, ఆ జలము పైన ఎవరున్నారంటే ఆ మహోన్నతమైన
ఆయన ప్రభావం భూమి మీదే కాదు, భూమి మీదే కొంత ఆయన మహిమ కనిపిస్తుంది, భూమి పైన ఆకాశంలో ఇంకా కనిపిస్తుంది. ఆకాశ మహాకాశాలు, మరి ఆకాశ మహాకాశాలంటే ఆ ఆకాశ మహాకాశాల పైన జలం ఉన్నది, నీరున్నది, అది జీవజల ఓటలు. ఆ జీవజల ఓటల పైన మహోన్నతమైన నామము, ఆయన ప్రభావం పైగా కనిపిస్తుంది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన జనులకు, ఇశ్రాయేళ్లకును ప్రఖ్యాతికరముగా ఉన్నది. యెహోవాను స్తుతించండి. ఈ భూమి మీద ఉన్నటువంటి ఆయన ఈ భూమి మీద పుట్టాడు. యోధా గోత్రపు సింహమై ఉన్నాడు. ఆ యొక్క యోధా 12 గోత్రాల వరకే కాదు, ఆయన భక్తులందరికీ, ఎవరైతే భక్తి చేస్తారో, ఎవరైతే ఎలోజిన్ ల్యాంపు, ట్యూబ్ లైటు, మండు సున్నా ప్రకాశించుకున్న దీపంలాగా దావీదు దీపమై ఉన్నాడు, ఇశ్రాయేలుకి దీపమై ఉన్నాడు. కాబట్టి అలాంటి దీపాలు, మరి బుద్ధిగల కన్యకులు తమ దీపాలని వెలిగించుకుంటుంటారు. ఆ దీపాలు ఎవరికి స్టేటస్, ఒక్కొక్కరికి ఒక్కొక్క పెద్ద దీపం, ఒక్కొక్క చిన్న దీపం, వారి స్థితి స్టేటస్ తగ్గినట్టుగా, వారు వెంబడించినట్లుగా దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తాడు. ఇశ్రాయేలులకు ప్రత్యేక, ఆయన భక్తులకు ప్రఖ్యాతికరముగా దేవుని యొక్క ఘనత వారికి ఉంటుంది. కాబట్టి దేవుని స్తుతించుడి, దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ కూడా ఎవరిని స్తుతించాలి? 148వ కీర్తనలో దేవుని స్తుతించుడి. ఎన్ని వచనాలు? అది 14 వచనాలు. ఆయన యెహోవా నామమును స్తుతించురుగాక, ఆయన నామము మహోన్నతమైన 14 12 నుంచి. యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు యెహోవాను స్తుతించరు. చూసారా? యవనులు, నీ యవన వాళ్ళు నువ్వు దేవుని స్తుతించు. మరి కన్యలు, పరిశుద్ధ కన్యకులు, వారు పెళ్ళిళ్ళు చేసుకోరు, వారు దేవుని కొరకే మరి తమ జీవితాన్ని అర్పించుకుంటారు, ప్రభు కొరకు. చాలామంది సంసారాలు ఎందుకు, అదెందుకు, ఇదెందుకు, దేవుని కొరకు వారు నాజీలు చేసుకుంటారు, సమర్పించుకుంటారు. ఈ మరి సంసారాలు చేసుకుంటే భర్తల మాట వినాలి, మరి భర్త అడుగుజాడల్లో నడవాలని వారందరూ కూడా సమర్పించుకుంటారు. అట్లా ఒక ఇంట్లో ఎవరికి బానిసగా ఉండకుండా వారు, దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే తప్పకుండా వివాహం, ప్రతి స్త్రీ వివాహం చేసుకోవాలి. మరి కాబట్టి వివాహం చేసుకుని ఉండాలి. వివాహం చేసుకోకుండా చాలామంది అలాగే అదొక బ్యాచ్లా ఉంది. మధ్య కొత్తగా నాకు అర్థమైంది, చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోవాలి. మరి వారు ఎప్పుడైనా మరి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఎట్లా బ్రతుకుతారో వారికి తెలియదు. కానీ కాబట్టి ఒంటరిగా ఉండటం మంచిది కాదని వాక్యం చెబుతుంటే, ఒక తోడు ఉండాలని వాక్యం చెబుతుంటే మరి చాలా అలాగే ఉండిపోతున్నారు. కాబట్టి యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించాలి. మరి చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ దేవుని నామాన్ని స్తుతించాలి. కన్యకలందరూ కూడా దేవుని నామాన్ని స్తుతించాలి, దేవుని నామాన్ని కనపరచాలి. భూరాజులు, సమస్త ప్రజలు, భూమి మీద ఉన్న మరి అధిపతులు, సమస్త న్యాయాధిపతులు అందరూ వారికి ఇచ్చినటువంటి, దేవుడిచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి దేవుడు స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని యందు ఆనందించాలి. అప్పుడు ఆయన తన ప్రజలకు ఒక శృంగము హెచ్చించి ఉన్నాడు. ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరినటువంటి జనులకు, ఇశ్రాయేలీలకు ప్రఖ్యాతికరముగా ఉన్నది. యెహోవాను స్తుతించండి. అందరు దేవుని స్తుతించండి. 2 చేతులెత్తి దేవుని స్తుతించాలి, నోటితో దేవుని స్తుతించాలి. మరి దేవుని స్తుతించడం అంటే 10 తంతుల సితారాతో భక్తుడైన దావీదు అందుకే స్తుతించాడు. దేవునిలో స్తుతించడం ఉన్న ఆ గొప్పతనాన్ని బట్టి 10 తంతుల సితార. 10 తంతుల సితార అంటే 2 కళ్ళతో స్తుతించాడు, 2 చెవులతో స్తుతించాడు,
నోరుతో స్తుతించాడు, ముక్కుతో స్తుతించాడు. ముక్కుతో స్తుతించడం అంటే మరి పరిశుద్ధమైన ప్రదేశాన్ని, మంచి వాసన కలిగినటువంటి ప్రదేశంలో దేవుని స్తుతించాడు. మరి దేవుని యొక్క వాసన, మరి దేవుని భక్తుల యొక్క వాసనతో ఆ సహవాసంలో స్తుతించాడు. ఆయన దేవుడు చూశాడు, దేవుని వాసన చూశాడు, దేవుడి చెవుడితో దేవుడి స్వరాన్ని విన్నాడు. చెవి గలవాడు నా మాట వినుగా కానీ అప్పుడు గిన్నైని 2 చెవులు, 2 కళ్ళు, 4 ముక్కు, 5 నోరుతో స్తుతించాడు, 2 చేతులతో స్తుతించాడు, 2 కాళ్ళతో స్తుతించాడు. ఇప్పుడు ఎంత అయినాయి? ఎన్ని అయినాయి? 2 కాళ్ళు, 2 చేతులు, ఎంత? 4, ముక్కు 5, నోరు 6, 2 చెవులు 7, 8, మళ్ళీ ఇంకేమన్నా 2 కళ్ళు, మొత్తం సర్వాంగ హోమం. అంటే మరి సంతోషముగా శరీరం అంతా స్తుతించారు. చాలామంది జ్ఞానులు ఈ లోకాన్ని చూస్తున్నారు, ఈ లోకాన్ని తెల్లారి లెగిస్తే ఉంటారు, మాట్లాడేది నోటితో, వాసన పీల్చేది ఈ లోక సంబంధమైన వాటి, మరి చేతులతో, 2 కాళ్ళతో ఎంతసేపు ఈ లోక సంబంధమైన వాటి కొరకే ప్రయాసపడుతున్నారు. కానీ దైవ సంబంధమైన వాటి కొరకు నీవు ప్రయాసపడితే దేవుడు, ఇశ్రాయేలు చూడండి, వారు నిర్ణయించుకున్న ఇశ్రాయేలీయుల దేవుడే మా దేవుడని, ఇంకా ఎవరిని సేవించరు, ఎవరిని అనుసరించరు, విగ్రహాలు అనుసరించరు. అందుకుగాను ప్రపంచంలో దేవుడు వారిని ప్రత్యేకమైన స్థానంలో ఉంచాడు. వారినే కాదు, నీవు ఈ రోజున ఆయన భక్తుడు అయితే నీవు ఈ రోజున తగ్గించుకొని అన్నలాగా, మరి అలాగే మరియలాగా, దేవుని కృప పొందినటువంటి మరియలాగా, దేవుడు వచ్చి ఒక అసాధ్యమైన పని మరియతో చెప్తే అందుకు నువ్వు కృప పొందావు, దేవుని వల్ల నువ్వు కృప పొందావు అని దేవునితో వస్తే, మరి మరియా నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ, దేవుడు ఎప్పుడైతే తన ఆలోచనను బయలుపరిచాడో నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ ఆమె తగ్గించుకున్నది. కాబట్టి ఆమె అందరూ ఈ రోజున దేవుడు తర్వాత చాలామంది తెలియని వాడు ఆమెనే పూజిస్తున్నారు, ఆమెనే అనుసరిస్తున్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది స్త్రీని అనుసరించడం మరి క్రైస్తవులు తప్పు చేస్తున్నారు అంటారు. కానీ అయితే దేవుని యొక్క ఉద్దేశంలో మరి సృష్టికర్త అయినటువంటి దేవుడు పరలోకంలోనే కాదు, ఆ మహామహిమలో నుంచి తన్ను తాను తగ్గించుకొని ఆకాశం నుంచి అలాగే భూమి మీదకి ఆయన వచ్చి మళ్ళా ఆయన తన రూపాన్ని మనుషులతో సహవాసం చేసి మనుషుల కొరకు తన ప్రాణాన్ని అర్పించి ఆయన మరలా చనిపోయి ఆయన 3వ దినాన సజీవుడై తిరిగి లేచి ఆయన 40 దినాలు ఈ భూమి మీద అందరికీ నేను వచ్చానని మరి వారి ప్రత్యక్షతను అనుగ్రహించి అందరూ ఒక 500 మంది చూస్తూ ఉండగా ఆయన ఒలీవల కొండ మీద నుంచి పరలోకానికి ఆరోహణం అవుతుంటే 2 దేవదూతలు భూమి మీద నుండి గలిలయ మనుషులారా, ఎందుకు మీరు వెళుతున్నటువంటి దేవుని కుమారుని ఆయన చూస్తారు, ఆయన ఏ విధంగా వెళ్తున్నాడో మరలా ఆయన వస్తాడు అని చెప్పినప్పుడు ఆయన కొంత దూరం వెళ్ళిన తర్వాత మేఘాలు ఆయనకి పరిచయం చేసి, మేఘాలు దేవుని దూతలు ఆయనను కమ్ముకొని ఆ సింహాసనం ద్వారా మరి మహాకాశాలకు దాటి ఆ ఆకాశంలో జీవజల నది, జీవవృక్షాలు, జీవజల మరి నది, మరి అలాగే జీవజల పండ్లు వాటన్నిటిని దాటి మహాప్రభావం కలిగిన స్థానంలోకి మరలా వెళ్ళి మరి ఆ విధంగా ఉండినట్లుగా అక్కడి నుంచి సమస్తాన్ని ఆయన పరిశీలిస్తున్నట్టుగా మరి దేవుని యొక్క వాక్యం 148 అద్భుతమైనటువంటి ఈ కీర్తన ధ్యానిస్తే ఆయన సృష్టి, ఆయన దేవుడు లేడనే వాడికి మరి ఆన్సర్ ఏంటంటే ఆయన సృష్టిని మీరు మరి ఆలోచిస్తే దేవుడు ఉన్నాడో లేడో, నువ్వు బుద్ధిహీనుడవో బుద్ధిమంతుడవో నీకు తెలిసిపోవాలి. దేవుడు ఉన్నాడు, ఎంత నీ కన్నులు పైకెత్తి చూడు, ఇవన్నీ ఎవడు సృజించాడు, ఎక్కడి నుంచి వచ్చింది, తనంతట తానే ఎలా కలుగుతాయి? మన జీవితాలే మనకు తెలియనప్పుడు, మన పరిస్థితులే
ఎంతో విజ్ఞానంతో ఎంతో జ్ఞానంతో ఉంటే అన్నీ ఈ ఈ లోకంలో దేవుడు ఎంతవరకు లిమిట్ ఇచ్చాడో అంతవరకు నీవు దేవుడు స్తుతిస్తావు. కాబట్టి నీ ప్రాణాన్ని బట్టి, నీ శరీరాన్ని బట్టి, నీ ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి కళ్ళు, అలాగే ముక్కు, నోరు, చెవులు, వాటన్నిటిని బట్టి, మరి నీకు ఇచ్చిన కాళ్ళు, చేతులు అన్నిటిని బట్టి భక్తుడైన దావీదు 10 తంతుల సితారాతో స్తుతించాడు. కాబట్టి ఆయన పేరు ఈరోజుకి యోధా గోత్రంలాగా, ఆ యోధా గోత్రం సింహం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి మరి వచ్చిన ఇదంతా మనందరికీ వచ్చిందని. కాబట్టి ఈ భూమి మీద కూడా ఆయన పేరు ఉన్నది. అసలు ఆ రాజ్యంలో ఆయన పేరు ఉన్నది. కాబట్టి దేవుని స్తుతించడం నేర్చుకో. దేవుడు ఇచ్చినటువంటి నోటిని మరి వ్యర్థముగా బూతులు తిట్టడానికి, అబద్ధాలు ఆడటానికి ఉపయోగించవద్దు. యోహాను సువార్త 8:44 అపవాది వాడు నరహంతకుడు, వాడు అబద్ధికుడు, వాడు సత్యమందు నిలిచినవాడు కాదు, వాడు అసలు సత్యానికి మరి వారసుడే, అబద్ధానికి జనకుడే వాడు. కాబట్టి అట్టి వాటిని అనుసరించకుండా సగం కాలంలో సగం అతను అనుసరుడుగా ఆయన మరి ఎక్కడికి వెళ్తాడు? అపవాది కొరకే దేవుడు అగ్నిగుండాన్ని, నరకాన్ని సృష్టించాడు. తన రూపంలో, తన యొక్క పోలికలో ఉన్న మన కొరకు మాత్రం కాదు. మనం అపవాదిని అనుసరించడం వల్ల, అపవాదిని అనుసరించడానికి ఎన్నైతే ఉన్నాయో అవి రాసుకోవాలి. అవి రాసుకుని ఆ ప్రకారంగా జీవిస్తే అపవాది ఊరుకోడు. మనం ఊరుకున్న ప్రతిపక్షం ఊరుకోడు. ప్రతిపక్షం ఎవరంటే అపవాది. నువ్వు ఎంత దాక్కున్నా. ఒక ఆయన అంట భార్య ప్రార్థనకి వెళ్ళేదాన్ని. ప్రార్థనకి వెళ్తే అందరూ కూడా మరి ఒకసారి మీరు కూడా రండి ప్రార్థన కంటే, భార్య అనేదంట భర్త అనేవాడంట ఏమని, నా బదులు కూడా నువ్వే వెళ్ళే. అయితే ఆ విధంగా కొన్ని సంవత్సరాలు ఒక కళ వచ్చింది. మంచం మీద పడుకుంటున్న సమయంలో తన భార్య పరలోకానికి వెళ్తుంటే తెల్లని వస్త్రాలు కలిగి ఈయన కూడా వెళ్తున్న సమయంలో దేవదూత అంది, ఇదిగో ఇటు వెళ్ళా అన్న. ఇటు వెళ్ళకుండా ఆ భార్య యొక్క పైటి చెంగు మీద కింద నుంచుని ఆ భార్యతో దాక్కుని వెళ్తుంటే ఆవిడ మరి దేవుని యొక్క రాజ్య వారసురాలు కాబట్టి ఆ యొక్క దూరంలోకి వెళ్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి మహా వెలుగులో ఆ వెలుగు తట్టుకోలేక పారిపోయి అగ్నిగుండం యొక్క రాజు అయినటువంటి సాతాను చేతుల్లో పడ్డట్టుగా మరి అతను పారిపోయిన అక్కడ మాత్రం మహా వెలుగులో వారిని వెలుగే ప్రత్యేకిస్తుంది. ఇక్కడ నువ్వు చీకటి క్రియలు, దొంగ క్రియలు, అబద్ధ క్రియలు చేస్తే ఆ వెలుగు నిన్ను ఎంటర్ కానిది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీకు తెలిసినంత వరకు దేవుని యొక్క వాక్యాన్ని చదువు, నీకు తెలిసినంత వరకు ప్రార్థన చేసుకో, మరి నీకు తెలిసినంత వరకు దేవుని మార్గంలో నడువు. ఆ మహా అగ్నిగుండంలో వెళ్ళనీయకుండా దేవుడిని తప్పించి మరి దేవుడిని రక్షణ మార్గం మరి బాప్తిస్మం కలగజేసి వాటన్నిటి ద్వారా నేను క్రమక్రమంగా దేవుని యొక్క ఆనందంలో నడిపిస్తాడని మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన